హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం వాక్కాయతో రెసిపీ చూస్తున్నాం కదండి. ఆ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పల్లీలు వేసి ఒక 2 నిమిషాలు వేయించుకున్నానండి. మేముండే పక్కనే పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. దానివల్ల పెద్ద పెద్ద సౌండ్స్, మీకేమన్నా డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి, కొద్దిగా అడ్జస్ట్ అయ్యి చూడండి. పల్లీలు 2 మినిట్స్ వేగిన తర్వాత మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు గింజల కోసం వేసుకున్నానండి. వాటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు కొద్దిగా వేగిన దాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి వేయించుకుంటానండి నేను. మనం పులిహోరకి ఎలా పోపు చేసుకుంటామో సేమ్ అలానేనండి ఇది కూడా. అలానే పోపు పెట్టుకోవాలి. నేను ముందుగానే రైస్ ఉడికించి పక్కన చల్లారి పెట్టుకున్నానండి. అది కొంచెం కూల్ అవ్వాలి కదా, వేడిగా ఉంటే కలపలేం కదా, దానికోసం. తర్వాత చూసారా, నేను పోపులో నాకు చాలా ఇష్టం అండి పులిహోర పోపులో అల్లం ముక్కలు కట్ చేసి వేసుకుంటే. మరి మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. కొద్దిగా 2 ఇంచుల అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని పోపులోనే వేసి వేయించుకుంటున్నానండి నేను. అల్లం ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కాదు, సారీ, 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంటే చాలా ఎక్కువ కదా, 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. వేసి వేయించుకుని దీన్ని మనం ఏదైతే చల్లారబెట్టుకున్నామో రైస్ అందులో వేసేయాలండి. అందులో వేసి ఇప్పుడు అదే బాండీలో మనం క్రష్ చేసి పెట్టుకున్న వాక్కాయ తురుము ఉంది కదండి, ఆ వాక్కాయ తురుము వేసేయాలి. వాక్కాయ తురుము వేసేసి ఒక 5 మినిట్స్ దాన్ని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా అది మగ్గిందాకా ఫ్రై చేయాలి. ఎక్కువ టైం ఏం తీసుకోదండి, త్వరగానే మగ్గిపోతుంది. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా సూపర్ అయిన రెసిపీ అండి. మనం కొద్దిగా ఓపిక చేసుకుని ఆవకాయలు క్రష్ చేసి పెట్టుకోవాలంతే అండి. మన ఆరోగ్యంతో పాటు మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా మన బాధ్యతే కదండి. అందుకని సీజనల్గా దొరికే దేన్ని మనం వేస్ట్ చేసుకోకూడదు, మిస్ చేసుకోకూడదు. దాన్ని ఏదో ఒక రూపంలో మన బాడీకి అందించాలి మనం. ఇది మన పెరట్లో వాక్కాయ చెట్టేనండి, తెలుసు కదా మీకు. నేను కొద్దిగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మన రైస్కి సరిపోయినంత అందులో వేసుకుందాం. నాకైతే సరిపోయింది, ఇంకా కొద్దిగా మిగిలింది కూడాను. రైస్ దాంట్లో వేసి ఆ రైస్కి మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం. మన పులిహోర ఎలా కలుపుతాం అలానే. ఇప్పుడు అందులో సాల్ట్, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, నాకు ఒక 2 టేబుల్ స్పూన్స్ పట్టిందండి సాల్ట్. వేసి బాగా మిక్స్ చేసుకున్నామంటే వాక్కాయతో చేసిన రెసిపీ పులిహోర చాలా బాగుంటుందండి. అందులో వేసిన అల్లం ముక్కలు అయితే ఇంకా టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి, పులుపుని. సూపర్గా ఉంది. ఒకసారి మీకు వాక్కాయలు అందుబాటులో ఉంటే ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.